ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులు, స్టీలు వస్తువులు లేదా ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువులను మరణించని వ్యక్తి జ్ఞాపకంగా పంచుతూ ఉంటారు. అయితే చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్స్ను ఇస్తూ ఉంటారు. మరి ఇలా జ్ఞాపకంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా? తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అలాగే ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులలో భోజనం చెయ్యవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ జ్ఞాపకార్థ వస్తువులను దైవ నివేదనకు, శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామంది సందేహాలు పడుతూ ఉంటారు. మీకు వచ్చిన ఈ సందేహాలన్నిటిని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు 13 లేదా 14 రోజులకు అన్న సంతర్పణం చేస్తారు. అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటిని దినభోజనాలు అని పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా అపోహ మాత్రమే. ఇలాంటి అసలు నమ్మవద్దు అని గరుడ పురాణం వివరిస్తుంది. అసలు దినం భోజనానికి వెళ్తే చాలా మంచిదట. అసలు ఈ అన్నదానం ఎందుకు పెడతారు అంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికైనా రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందట. దినం భోజనాలు పితృదేవత ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలి అని శాస్త్రాలలో అయితే చెప్పారు. కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి. అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది. దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉందని పండితులైతే సూచిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లను, ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటున్నారు. ఈ వస్తువును తీసుకుంటే నష్టం ఏమీ ఉండదని గరుడ పురాణం వివరిస్తుంది. కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరే నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ వస్తువును ఇంటికి తీసుకుని వచ్చే ముందు వాటిని మనం ఇంటి బయటని ఉంచి నీళ్ళతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకుని రావాలి అని శాస్త్రం అయితే వివరిస్తుంది. జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే, ఈ జ్ఞాపకార్థ వస్తువులలో తమకు తెలియకుండా దేవుడి నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటున్నారు. కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసిన చాలా పెద్ద తప్పు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకపోవడమే మంచిదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు. హిందూ మతంలో మరణం ముగింపు కాదని నమ్ముతున్నారు. ఎందుకంటే హిందువులు పునర్జన్మను నమ్ముతారు. మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్మకం. అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని, వారి వస్తువులను ముట్టుకోకూడదని, వారికి సంబంధించిన ఇంట్లో ఉంచుకోకూడదు అని నమ్ముతూ ఉంటారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారం, ఆభరణాలు వేరే ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో ధరించుకోకూడదు. ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారం అని అంటారు. ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట. అలా జరగకుండా ఉండాలి అంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడమే మంచిది. అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించుకోకూడదట. అలా చేస్తే పలువురు అందరూ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వారి దుస్తులను పారేయాలి. లేదా జ్యోతిష శాస్త్ర ప్రకారం మరణించిన వారి దుస్తులను దానం చేయాలి. ఎందుకంటే వారి దుస్తులను దానం చేయడం వల్ల మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరుతుందని నమ్ముతారు. కుటుంబ సభ్యులు మరణం తర్వాత చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారం కానీ వీటి పరిస్థితులను ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే మృతి చెందిన వారు మీకు పదే కలలోకి వస్తూ ఉంటారు. కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండటమే మంచిది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి కాళ్ళు బొటనవేలును కట్టడం మన సంస్కృతంలో ప్రాచీనమైన ఆచారం. ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఏమిటి అంటే, ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం నుంచి ఆత్మ వేరుగా వెళ్ళిపోతుంది. అయితే మనిషి చనిపోయిన వెంటనే
జీవించి ఉన్నవారిలోకి ప్రవేశించాలని ఆత్మ అనుకుంటూ ఉంటుందట. హిందువుల నమ్మకం. చనిపోయిన శరీరానికి విడిచి తనను చూసేందుకు వచ్చిన వారిలో ప్రవేశించాలని అక్కడే తిరుగుతూ ఉంటుందని ఆత్మ భావిస్తుందట. అయితే ఆత్మలను అలా చేయకుండా ఉండాలంటే శరీరంలోని ఆత్మ ఉండేలా చేసేందుకు ఇలా 2 కాళ్ళు బొటన వేలును కలిపి దారం కడతారు. ఒక్కోసారి మన ఇంటి గోడల మధ్యలో రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టును పూర్తిగా తీసేసేయాలి, మళ్ళీ పెరుగుతుంది. అయితే హిందూ మతంలో రావి చెట్టు ఇంటిపై పెరగడం అశుభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే పితృదోషం వల్ల రావి చెట్టు మన ఇంటి దగ్గర పెరుగుతుందట. మీ ఇంట్లో చనిపోయిన వారి పూర్వీకులు మీపై ఎక్కడో కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కూడా. వాస్తుశాస్త్ర ప్రకారం మన ఇంట్లో మరణించిన వారి ఫోటోలు కానీ ఏ దిక్కున పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో చాలామందికి అసలు తెలీదు. చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాస్తుశాస్త్రం వివరిస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం చనిపోయిన వారు పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణ గోడకు వేలాడదీస్తే మంచిదని శాస్త్రం చెప్తుంది. అంటే దక్షిణ గోడకు పూర్వీకుల ఫోటోలను వేలాడదీస్తే వారి ఉత్తరం వైపుకు చూస్తారు. ఇలా వేలాడదీస్తే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. నెగిటివ్ ఎనర్జీ తగ్గి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీంతో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు అని పండితులు అయితే చెప్తున్నారు. కాబట్టి చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా ఎక్కడ పెట్టుకోకూడదు. చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని పండితులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో ఉంచుకోకూడదు. బతికున్న వారి ఫోటోలు పక్కన చనిపోయిన వారి ఫోటోలు ఉంచరాదు. ఇలా చేస్తే బతుకున్న వారి ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.